హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 2023 యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కండక్ట్ చేసిన ఎగ్జాము ఆ పేపర్ని అనలైజ్ చేస్తూ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ని ఏవి ఉన్నాయని డిస్కస్ చేస్తాను. ఫాలోడ్ బై డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ కవర్ చేస్తాను. రెఫరెన్స్ బుక్స్ ఏవేవి ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫోకస్డ్ ఏరియాస్ కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఫార్మకాలజీ టాక్సికాలజీ నుంచి 2023లో అరౌండ్ 33 క్వశ్చన్స్ వచ్చాయి. హ్యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. సో ఇందులో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అన్నీ ఉంటాయి. ఇన్ఆర్గానిక్, మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ. టోటల్గా 30 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఫార్మాస్యూటిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ నుంచి అరౌండ్ 24 క్వశ్చన్స్ వచ్చాయి. జ్యూరిస్ప్రుడెన్స్ ఆర్ ఫోరెన్సిక్ ఫార్మసీ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్. ఓకే, సో దీని నుంచి మనకు 22 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. అనాలిసిస్ నుంచి 13 క్వశ్చన్స్, బయోఫార్మాస్యూటిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, ఇమ్యునాలజీ అండ్ బయోటెక్నాలజీ నుంచి 8, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 7, ఇంగ్లీష్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, తక్కువగానే వచ్చాయి ఈ రెండు సబ్జెక్ట్స్. సో ఇక్కడ మెజారిటీ సబ్జెక్ట్స్ టాప్ 4 చూడండి: ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ అండ్ ఫోరెన్సిక్ ఫార్మసీ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్. ఓకే, సో వీటి నుంచి అరౌండ్ మనకి 110 క్వశ్చన్స్ దాకా పైన వచ్చాయి. ఓకే, మేజర్ సబ్జెక్ట్స్ వీటి మీద ఫస్ట్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ అండ్ బయోఫార్మాస్యూటిక్స్ వీటిని ఫోకస్ చేయాలి. వీటి నుంచి మెజారిటీ మనకు మార్క్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇవి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్, ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. సో ఇప్పుడు మనం ఏ రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వాలి, ప్లస్ ఎక్కువ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫార్మకాలజీ టాక్సికాలజీ, ఇందులోనే మరి అనాటమీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, సో టోటల్ 33 వచ్చాయి. ఇక్కడ మనం మేజర్గా ఫాలో అవ్వాల్సిన ఒక బుక్, స్టాండర్డ్ బుక్ ర్యాంగ్ అండ్ డేల్స్ ఫార్మకాలజీ బై ర్యాంగ్ అండ్ డేల్స్. అండ్ అనాటమీ అయితే టోటోరా, ఇది మంచి చాలా స్టాండర్డ్ బుక్. ఓకే, సో ఇక్కడ ఇంకొక బుక్ ఫాలో అవ్వాలి. ప్లస్ క్లాసిఫికేషన్, డ్రగ్ క్లాసిఫికేషన్స్కి మీరు కేడి త్రిపాఠి స్మాల్ బుక్ వస్తుంది, ఓన్లీ క్లాసిఫికేషన్స్, అది ఫాలో అవ్వండి. స్మాల్ బుక్, ఓన్లీ క్లాసిఫికేషన్సే ఉంటాయి అందులో. ఓకే, చాలా బాగుంటుంది. ఈ ర్యాంక్ అండ్ డేల్లో క్లాసిఫికేషన్స్ క్లియర్గా ఉండవు. ఓకే, సో ఓన్లీ క్లాసిఫికేషన్స్ కేడి త్రిపాఠి, రిమైనింగ్ అంతా కూడా ర్యాంక్ అండ్ డేల్. సో ఇక్కడ ఫార్మకాలజీలో మేజర్ ఫోకస్ చేయాల్సింది జనరల్ ఫార్మకాలజీ, మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్, క్లాసిఫికేషన్స్ అండ్ డిఫరెంట్ యూజెస్, క్లినికల్ యూజెస్. మోస్ట్లీ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి 2023లో. ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, దీంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, మెడిసినల్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ. వీటి నుంచి 30 క్వశ్చన్స్ వచ్చాయి టోటల్గా. ఓకే, సో ఇక్కడ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి అయితే మారిసన్ బాయిడ్, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ మారిసన్ బాయిడ్ కూడా బాగుంటుంది, మారిసన్ అండ్ బాయిడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బుక్ ఇంపార్టెంట్ది, ఆర్గానిక్ మెడిసినల్ అండ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ బై విల్సన్ అండ్ గిస్వాల్డ్, టాప్ బుక్. నెక్స్ట్ ఇది ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి డిప్లొమా బుక్ చాలా బాగుంటుంది, నీరాలి ప్రకాశన్, చిన్న స్మాల్ బుక్, అన్నీ కవర్ అవుతాయి ఇందులోనే. ఓకే, బయోకెమిస్ట్రీకి బేసిక్స్ చూసుకోండి, యు సత్యనారాయణ. ఓకే, సో మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్. బయోకెమిస్ట్రీ నుంచి తక్కువ క్వశ్చన్సే వస్తాయి, జస్ట్ బేసిక్స్ చూసుకోండి. సో ఆర్గానిక్ నుంచి మేజర్గా మనకి ఎక్కడ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయంటే నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఎక్కువ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కెమిస్ట్రీ నుంచి కొన్ని వచ్చాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి లిమిట్ టెస్ట్లు, ఓకే, స్టోరేజ్ కండిషన్స్, ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సినోనిమ్స్ కూడా, డిఫరెంట్ సినోనిమ్స్, రోచెల్లి సాల్ట్, ఎప్సమ్ సాల్ట్ లాంటివి. ఓకే, అవి స్మాల్ బుక్లో బాగా కవర్ అయినాయి. ఇక్కడ డిప్లొమా బుక్ ఇక్కడ ఇచ్చాను కదా ఇందులో. నెక్స్ట్ మెడిసినల్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్, ఇందులో స్ట్రక్చర్, యాక్టివిటీ, రిలేషన్షిప్స్ కవర్ చేయాలి. నెక్స్ట్ డ్రగ్ సింథసిస్ పాత్వేస్ చూసుకోవాలి, మెటబాలిజం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ మెటీరియల్ కూడా అడుగుతున్నారు, అది కూడా చూసుకోండి. బయోకెమిస్ట్రీ జస్ట్ బేసిక్స్ చూడండి, ఎక్కువ బుక్ అంతా చదవద్దండి. ఓకే, అందులో మేజర్గా లైక్ అమైనో యాసిడ్, మన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొన్ని మెటబాలిక్ పాత్వేస్, ఓకే, ఎంజైమ్ కైనెటిక్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి, ఇంకా బయోకెమిస్ట్రీ అయితే టైం వేస్ట్. నెక్స్ట్ ఫార్మాస్యూటిక్స్ నుంచి మనకు మేజర్గా 24 మార్క్స్ వచ్చాయి, 24 క్వశ్చన్స్ వచ్చాయి.
ఓకే. సో ఫార్మాస్యూటిక్స్కి ఫస్ట్ నా సజెషన్ ఏమంటే, మీరు డిప్లొమా ఫార్మాస్యూటిక్స్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 రెండు వస్తాయి కలిపి బై ఆర్ఎం మెహతా. ఇది చాలా బాగుంటుంది, అన్నీ కవర్ అవుతుంది తక్కువ టైంలో. ఆల్మోస్ట్ అన్ని మోనోఫేసిక్, బైఫేసిక్, A to Z ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఓకే, సపోజిటరీస్, ఎమల్షన్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్ ఇందులో కవర్ అవుతుంది. ఫస్ట్ ఈ బుక్ చదివేసేయండి, తక్కువ టైంలో కవర్ అయిపోతుంది మొత్తం. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇండస్ట్రియల్ ఫార్మసీ బై లాచ్మెన్, ఇది కూడా బాగుంటుంది. ఓకే, ఈ రెండు మేజర్ చదివేసేయండి. ఇది కాక ఇంకా మనకి టైం ఉంది అంటే అప్పుడు ఫార్మాస్యూటిక్స్, ఆల్టన్స్ ఫార్మాస్యూటిక్స్, ఓకే, ఇది రెమింగ్టన్, కొద్దిగా రెఫరెన్స్ పర్పస్కి మాత్రం. ఇవన్నీ కూడా కొనాల్సిన పని లేదు, ఆన్లైన్లో PDF కూడా దొరుకుతుంది, సెర్చ్ చేయండి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఏం చేస్తారంటే ఈ బుక్స్ కంటే ముందుగా ఫస్ట్ మీరు బీఫార్మసీ లెవెల్లో ఏ బుక్స్ అయితే చదివి ఉంటారో, ఏ మెటీరియల్ అయితే చదివి ఉంటారో, లైక్ జీపాట్ కానీ నైపర్ ప్రిపరేషన్ అప్పుడు ఏదైతే చదివి ఉంటారో అది చదివిన తర్వాత మళ్ళీ మీరు ఈ బుక్స్ అన్నీ చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చదివింది ఈజీగా రివైజ్ అవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ కవర్ అవుతాయి. సో ఫస్ట్ మనం ప్రీవియస్గా చదివింది చదవాలి. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈసారి ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 22 వచ్చే లాస్ట్ టైం 22 క్వశ్చన్స్, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్కి మేజర్గా ఈ డిఫరెంట్ రెగ్యులేషన్స్ మీద కానీ వీటి మీద ఫుల్ గ్రిప్ ఉండాలి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్టివిటీ మీద. సో ఇందులో ఏమేమి చదవాలంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రూల్స్, ఓకే, ఇది డైరెక్ట్గా మీరు CDSCO వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. మెడికల్ డివైజెస్ రూల్స్ 2017, ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని చదవాలి. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ 2019, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. కాస్మెటిక్ యాక్ట్ 2020, ఇది కూడా PDF డౌన్లోడ్ చేసుకొని చదవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివితే ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ అనాలిసిస్. ఓకే, సో అనాలిసిస్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. సో అనాలిసిస్కి మామూలుగా ఏమంటే పెద్ద బుక్స్ కంటే కూడా నా సజెషను ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ బై డాక్టర్ రవిశంకర్, ఇది చిన్న బుక్, ఎక్కువ కవర్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మీకు తక్కువ టైం ఉంది కాబట్టి పెద్ద బుక్స్ అన్ని చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే, షార్ట్గా ఉన్నవి ఎక్కువ పాయింట్స్ కవర్ అయ్యి చూడండి. 100% ఎవరు కూడా సిలబస్ కవర్ చేయలేము, 100% అన్ని బుక్లు చదవలేము. ఓకే, ఏదైనా ఒక బుక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎనీ వన్ ఆథర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రిపీటెడ్గా చదవండి. ఎక్కువ బుక్స్ని చదవదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆథర్స్ ఎక్కువ అయితే ఒకే సబ్జెక్ట్కి కన్ఫ్యూషన్ వస్తుంది. ఓకే, లేకపోతే ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ బై వైఆర్ శర్మ, ఇది కూడా మంచి స్టాండర్డ్ బుక్. ఓకే, సో మేజర్గా మన అనలిటికల్ మెథడ్స్ ఉంటాయి కదా. ఓకే, సో డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ కానీ, ఓకే, HPLC, గ్యాస్ క్రోమటోగ్రఫీ, IR, ఇవన్నీ కూడా బేసిక్స్ చూసుకోండి. ఓకే, సో అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్లోనే డిఫరెంట్ డెఫినేషన్స్ కానీ అవన్నీ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్ 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. దీనికి మోస్ట్ స్టాండర్డ్ బుక్ బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ బై బ్రహ్మాన్కర్, ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసే బుక్కే. ఓకే, సో ఇందులో మేజర్గా మీరు డిఫరెంట్ కైనెటిక్స్ చూసుకోండి, ఫార్మకోకైనెటిక్స్, నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్, నెక్స్ట్ బయో అవైలబిలిటీ స్టడీస్, బయో ఈక్వివాలెన్స్ స్టడీస్, ఇవన్నీ కూడా కవర్ చేసుకోండి. బయో ఈక్వివాలెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇమ్యునాలజీ అండ్ బయోటెక్నాలజీ, 8 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం 2023లో. సో ఇందులో మనం మేజర్గా బయోటెక్నాలజీకి చిన్న బుక్ ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ బై సాంబమూర్తి అశుతోష్కర్. ఓకే, ఇది తక్కువ టైంలో కవర్ అయిపోద్ది. మైక్రోబయాలజీ మీరు ఆల్రెడీ ఏదైనా చదివిన చిన్న బుక్ అయినా సరిపోతుంది, లేకపోతే పెల్జర్ అనేది స్టాండర్డ్ బుక్. ఓకే, ఇది ఏదైనా PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది మామూలుగా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, దీన్ని అంతే ఎక్కువ ఫోకస్ చేయకండి, లిటిల్ బిట్ కొంచెం తక్కువ టైం ఇస్తే చాలు. ఇంగ్లీష్ అనేది నార్మల్గా మీరు పెట్టేయగలుగుతారు, అది జస్ట్ 10th క్లాస్ లెవెల్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇవి మేజర్ రెఫరెన్స్ బుక్స్. ఓకే, నేను ఇంకోసారి రిపీట్ చేసేది ఏమంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా జీపాట్ కానీ నైపర్ కానీ ఆల్రెడీ చదివిన బుక్స్ ఉంటాయి కదా, వాటిని ఒకసారి ఫస్ట్ రివైజ్ చేయండి. ఓకే, దాని తర్వాతనే ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. ఓకే, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% సిలబస్ని ఎవరు కవర్ చేయలేరు. ఓకే, బట్ మ్యాక్సిమం ఉన్న టైంలో మ్యాక్సిమంని కవర్ చేయాలి. ప్లస్ స్మార్ట్గా చదవడండి, ఏదో హార్డ్ వర్క్ చేసేసేది కాదు. ఏ ఏరియాస్ని ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ కవర్ అవుతాయి,
ఆ ఏరియాస్ని ఫస్ట్ ఫోకస్ చేయాలి. వెయిటేజ్ లేని సబ్జెక్ట్ మీరు ఒక నెల రోజులు చదివినా మీకు వచ్చేది 5 మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి. ఓకే, బట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ మీద అంతే టైం మనం కానీ ఇచ్చామంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే, సో అలా అది స్మార్ట్ వర్క్ అంటే. ఓకే, సో వీలైనంతవరకు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ నాట్ పాసిబుల్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న మెటీరియల్ ఫోకస్ చేయండి. ఓకే, ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి, ఆర్ ఏదైనా మీ కామెంట్ సెక్షన్లో అయినా పోస్ట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.